వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. బీజేపీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా వెంటబడింది. సీఎం రేవంత్ రెడ్డి మారుతున్నాడు. మీనాక్షి నటరాజన్ వచ్చింది కాబట్టి ఆమె చేస్తున్న ఆ చర్యలు, ఆ సంస్కరణలు అన్నీ కూడా పార్టీ బలోపేతం కోసం, పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసిన వారికి పార్టీ పదవులు, ప్రభుత్వ పరంగా పదవులు ఇచ్చేందుకు ఆమె ఒక 3 కేటగిరీలుగా చేసి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకుందనే విషయం ఈరోజు టోటల్ చక్కర్లు కొడతా ఉంది. దాన్ని కాంగ్రెస్ ఈరోజు బీఆర్ఎస్ అందిపుచ్చుకుంది. మొన్నటి వరకేమో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమె రావడమే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి, డిసెంబర్ నాటికి సీఎం మారబోతున్నాడు, వీళ్ళందరూ లైన్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా సీఎం బరిలో పోటీలో ఉన్నారు. ఈయన మీద ఫిర్యాదు చేస్తున్న గతంలో మాట్లాడాడు. మొన్న కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన నేపథ్యాన్ని తీసుకొని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన విషయం మనం చూసినాం. అయితే మళ్ళీ ఈరోజు కొత్తగా మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. పెద్దపల్లి నియోజకవర్గ లీడర్లతో ఆమె రోజు మీటింగ్ పెట్టుకుంటుంది. ఈరోజు కూడా మీటింగ్ పెట్టింది. అయితే దాంట్లో కొత్త విషయం బయటకు వచ్చిన ఏంటంటే 3 కేటగిరీలుగా ఆమె మార్చారనేది. ఒకటి, పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అంటే మొదటి నుంచి కాంగ్రెస్ని అంటిపెట్టుకున్న నాయకులు, వాళ్ళ లిస్ట్ ఒకటి. నెక్స్ట్ అది తర్వాత ఈ 10 ఏళ్ల కాలం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చారో, ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి యాక్టివ్గా అయిన తర్వాత ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, ఆయనతో పాటు వచ్చి ఎవరు పనిచేస్తారు 10 ఏళ్ల కాలం నుంచి సీరియస్గా, ఇంకెక్కువ సీరియస్గా వచ్చి పనిచేసి ఆయనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తర్వాత 3వ కేటగిరీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు వస్తూ ఉన్నారు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే ఎక్కడైతే రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి వాళ్ళ అనుచరులకే న్యాయం జరుగుతుంది, మమ్మల్ని కూడా పట్టించుకుంటారు. రేవంత్ రెడ్డి టీడీపీ మనిషి, చంద్రబాబు నాయుడు మనిషి, ఆయనకు కావాల్సిన ప్రయారిటీస్ ఆయనకు ఉంటాయి, మమ్మల్ని పట్టించుకుంటాడు అని పూర్తిగా ఇంకా ఓన్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ కడుగట్టిన కార్యకర్తలు, లీడర్లలో. అయినా దాన్ని చెక్ పెట్టేందుకు, అంటే నిజంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ కూడా పాత వాళ్ళకే న్యాయం చేయాలి. ఎవరైతే కొత్తగా సీఎం వచ్చారో వాళ్ళ గ్రూప్ని మెయింటైన్ చూస్తారు, కానీ దాన్ని వద్దనుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలో జరుగుతూ ఉంది. కేసీఆర్ వస్తే కేసీఆర్కి సంబంధించిన టీం ఉంటుంది, కేటీఆర్ బలోపేతం కాదు అయితే రేపు కేటీఆర్ టీం ఉంటుంది, రేపు కవిత బలోపేతం అయితే కవిత టీం ఉంటుంది. అంటే ఎవరి టీంని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు ప్రాంతీయ పార్టీలో. కానీ ఇది జాతీయ పార్టీలో అలా ఉండకూడదు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టాల్లో కూడా దీన్ని అంటిపెట్టుకొని ఉండి అన్ని బాధలు భరించిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ ఈ 3 గ్రూపులుగా చేసిందనే వార్త వస్తుంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకొని చెక్ పెడతా ఉంది, రేవంత్ రెడ్డికి చెక్ పెడతా ఉంది. రేపు సీఎం పదవి నుంచి ఆయన తొలగిస్తే ఆయన వెంట ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో ఆమె అందరినీ 3 కేటగిరీలుగా విభజించేసి అందరినీ ఒక గ్రూపుగా పెట్టేసుకొని వాళ్ళకి ఎవరెవరికి ఏమి ఇవ్వాలనో వాళ్ళని మచ్చిక చేసుకుంటూ పార్టీకి ఒక రకమైన అసమ్మతి సెగ, రెబల్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె పోతుందనే విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈరోజు ట్రోల్ చేస్తూ ఉంది. మొన్న బీజేపీ, ఈరోజు బీఆర్ఎస్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి టార్గెటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయనకు సంబంధించిన రేవంత్ రెడ్డి టీం బలంగా ఎక్కడ మీడియా ముందు బలంగా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అట్లా మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అది ప్రాంతీయ పార్టీలో సాధ్యమైంది, జాతీయ పార్టీలో సాధ్యం కాలేదు. ఈరోజు మధుయాష్కి గౌడ్ మాట్లాడాడు తీర్మార్ మల్లన్న గురించి. మల్లన్న అనేటోడు ఆయనకు దగ్గరి అత్యంత సన్నిహితుడు. ఆయన పీసీసీ చీఫ్ కావాలని కోరుకున్న వాళ్ళలో ఆయన కూడా ఒకడు, తీర్మార్ మల్లన్న. మరి ఇలాంటి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వ్యతిరేకమైన కామెంట్లు చేస్తూ ఉంటే చర్యలు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు అంతా నష్టం జరిగిన తర్వాత చర్యలు తీసుకున్నారు. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన బాహాటంగా మీడియా ముందు మాట్లాడడం కూడా పార్టీలో ఒక రకమైన కలకలం రేపింది. వాస్తవంగా మధుయాష్కి ఒక అసంతృప్త నేత, పార్టీ తనను పట్టించుకోలేదని ఒక రెబల్గా మారాడు. గతంలో జీవన్రెడ్డి దగ్గర పోయి మాట్లాడాడు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని. తనకు ప్రచార కమిటీ కార్యదర్శి, ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చినా కానీ ఆయన సంతృప్తి చెందలేదు. పీసీసీ చీఫ్గా కోరుకున్నాడు. కానీ మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి ఉన్నాడు, పార్టీ విధేయుడుగా ఉన్నాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అప్పటి నుంచి వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి అది మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ వైపే ఎక్కువ మొగ్గు చూపారు. ఈయన కూడా గౌడ్ అయినప్పటికీ కూడా ఆయనకు చూపలేదు. అయితే అదే విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అట్లా లేదు, మంత్రి పదవి దక్కించుకునేందుకు ఆరాటపడదామంటే ఆ ఛాన్స్ పోయింది, ఈ ఛాన్స్ పోయింది. ఒక నిరంతర అసంతృప్తివాదిగా ఉన్న మధుయాష్కి
ఈరోజు మళ్ళీ విషయం చిమ్మాడు పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద. వాస్తవానికి చెప్పాలంటే అది పార్టీ అధిష్టాన నిర్ణయం. సీఎంగా ఎవరిని నియమించినప్పుడు దానికి కట్టుబద్దులై లోపల ఏదైనా ఉంటే కూడా అప్పటికి మీనాక్షి నటరాజన్ చెప్పి ఉన్నారు. ఇప్పటికి ఏమనంటే ఏదైనా ఉంటే నాకు నేరుగా చెప్పండి, మీడియాకి ఎక్కకండి అని. అట్లాంటిది ఈరోజు ఏకంగా మళ్ళీ వచ్చి తన అసంతృప్తిని బయట వెళ్ళగక్కున్నాడు, విషయం కక్కాడు మధు యాష్కి. దీనిపైన మీనాక్షి నటరాజన్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే అది పక్కన పెడితే ఒక అస్థిరతను, ప్రభుత్వంలో ఒక అస్థిరతను ఏర్పాటు చేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మారుతా ఉన్నాడు. అంటే దీనివల్ల వాస్తవం చెప్పాలంటే దీనివల్ల ఆ పార్టీలకు మేలు జరిగేది ఏం లేదు. కాంగ్రెస్కు నష్టం జరుగుతుండొచ్చు, కానీ అంతిమంగా జనాలకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ స్టేబుల్గా ఇప్పుడిప్పుడే ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఇప్పుడే మొన్నటి వరకు 8 తారీఖు నాడు ఎమ్మెల్సీ కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏవైతే 26 జనవరి నాడు ప్రకటించారో, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు, తర్వాత రైతు ఆత్మీయ భరోసా, ఇవన్నీ కూడా ఆగిపోయి ఉన్న తరుణంలో 8 తారీఖు తర్వాత మరింత ఒత్తిడి పెరగనుంది ప్రభుత్వం పైన. దాన్ని ఎట్లాగో మళ్ళీ డబ్బులని జమ చేసి ఖజానా ఖాళీ ఉంది కాబట్టి డబ్బులు జమ చేసి వాటిని అన్నింటినీ కూడా సేకరించి జనాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి సమయంలో ఒక రకమైన నిర్లిప్తత, జనాల్లో ఒక అపనమ్మకం, ఒక డౌట్ క్రియేట్ చేసే విధంగా వీళ్ళిద్దరు మాట్లాడడంతో ఆ పార్టీలకు వచ్చే లాభం, ఇమీడియట్లీ లాభం ఏం లేదు. కాంగ్రెస్ నష్టం చేయాలని, ప్రభుత్వం డ్యామేజ్ చేయాలని, రేవంత్ రెడ్డిని డిమోరలైజ్ చేయాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతిమంగా తెలంగాణ జనానికి నష్టమే కలిగిస్తోంది. దానివల్ల లాభం ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. పనులు దొరుకుతలేవు, ఏమీ లేవు, సంక్షేమ పథకాలు అమలు లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది. మాట్లాడితే రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పులు చేసిండు, ఫామ్ హౌస్లో పండుకున్నా చెప్తా ఉన్నాడు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే జనము ఏం జరుగుతూ ఉందని ఒక ఆందోళనకరంగా గందరగోళ పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ రెండు పార్టీలు సీఎం మారుతున్నాడు అనడం మూలంగా ఆ పార్టీలకు వచ్చే లాభం ఏం లేదు. అంతిమంగా జనాన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం, ఇది ఇంకా మరింత వెనక్కి అడుగు వేయడం, ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఇమీడియట్లీ బెనిఫిట్స్ అనేది ఇంకా మరింత జాప్యం కావడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.